మన్నెంపల్లిలో జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పొన్నం సునీత అనిల్ గౌడ్ 383 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పొన్నం సునీత అనిల్ గౌడ్ 383 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ధనదాహం మద్యం అన్ని పంచినా ప్రజలు నాపైన చూపిన ప్రేమ, నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ విజయం మా గ్రామ ప్రజలకు అంకితమన్నారు. అనంతరం గ్రామాలలో ఉన్న ప్రజలందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే గ్రామ ప్రజలు వారికి శాల్వా, పూలదండతో సన్మానం చేశారు. ఊరు ప్రజలు వారు చేసిన పనులు గుర్తు చేసుకున్నారు. వారు మా గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి మా గ్రామాన్ని అద్భుతంగా చేస్తారని మాకు నమ్మకం, విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, యువత, సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి పొన్నం అనిల్ గౌడ్ అండ్ మేడం సునీత గారితో ఉన్నాము. సో వారి గెలుపు గురించి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మేడం, మా మన్నెంపల్లి ప్రజల ఆదరాభిమానాలు ఎలా ఉన్నాయో మన గెలుపుతోనే తెలిసింది. మన ప్రజల ఆదరాభిమానాలు ఇలా ఉండి వారందరికీ మనం ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇది నా గెలుపు కాదు, మా మన్నెంపల్లి గ్రామ ప్రజల గెలుపు. ఎందుకంటే నేను ఒంటరిగా పోరాటం చేసిన, ఎన్నో దుష్టశక్తులు ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసిన ప్రజలందరూ నేను నీకున్నామని చెప్పి భరోసా కొద్దీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు ఇంత భారీ మెజార్టీతో గెలిపించడం నిజంగా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో తెలియదు. కానీ మా మన్నెంపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఇలా భారీ మేరతో గెలవడం జరిగింది. జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. ఈ గెలుపు ఎవరికి అంకితం చేయబోతున్నారు? మా మన్నెంపల్లి గ్రామ ప్రజలకు మాత్రం పూర్తిగా అంకితం ఇస్తున్నాం. ఇది రానున్న రోజుల్లో వీరికి ఎలాంటి సేవలు అందజేయబోతున్నారు? వారికి ఏ విషయంలోనైనా మేము అండగా ఉండి అన్ని రకాల సేవలు అందిస్తామని కోరుకుంటున్నాము. సో గ్రామ ప్రజలు ఏం కోరుకున్నారంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారన్న మాట మేము ఇక్కడ సర్వేలో తెలియంది. సో దానికి మీరు వారికి ఏం చెప్పగలుగుతున్నారు? షూర్ దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం. వారి మాటే మా మాటగా మేము ఎల్లప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటాం. గ్రామ ప్రజల సమస్యలు ఏది ఉన్నా కానీ వాళ్ళకి ఇంతకు ముందు అయితే గతంలో ఏ విధంగానైతే నేను ముందు వెళ్ళిన వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ సమస్య ఏది ఉన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం కోసం నా సహాయ శక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా ఖచ్చితంగా మా మన్నెపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది అండి వారి గెలుపు సంతోషాన్ని వారి గ్రామ ప్రజలకు అంకితం ఇచ్చారు. సో థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలు తమ సర్పంచ్ని ఎన్నుకుందామని చూశారు. ఇంత రాత్రి అయినా కూడా వారి కోసం వెయిట్ చేస్తున్నారు. సో వారు కోరుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు గెలిచారు. వారే పొన్నం అనిల్ గౌడ్. సో వారు వచ్చేసి 450 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో వారికి అంత మెజార్టీ రావడానికి ఇక్కడ ఉన్న యూత్ బాగా ప్రయత్నం చేసి వారిని గెలిపించుకోవడం జరిగింది. సో ఇక్కడ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళ నాడేంటి, వాళ్ళకి ఏం కావాల్సి ఉందో అన్న విషయాలను వారి గ్రామ ప్రజల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం కోరుకున్నారు అనిల్ గారి దగ్గర? మా మంచోడు అనిల్, పొన్నం అనిల్ గౌడు మా ఊరికి అభివృద్ధి చేస్తానన్నాడు. ఇదే ఫస్ట్ టైం సర్పంచ్గా పోటీ చేశారు కదా. సో ఇంతకుముందు ఏం కార్యక్రమాలు చేశారు? ఈ వరకు చనిపోయిన కాడికి కానీ ఎక్కడికి కానీ ప్రతి ఒక్క కాడికి నా అనుకుంటా అందరికి చిన్న పెద్ద అనుకుంటా అందరికీ అభివృద్ధి చేసిండు. బియ్యం ఇచ్చిండు, అందరికీ ప్రతి ఒక్క దానికి సహాయపడ్డాడు. ప్రతి పనికి ముందు వచ్చిండు ఆయన. అవును సార్, ఇంకొక విషయం విన్నాము. ఇక్కడ ఓటింగ్కు రాత్రి వరకు చాలా మందికి డబ్బులు పంచారు అని చెప్పారు. అయినప్పటికీ ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏమంటారు? డబ్బులేమో కానీ సారు ఆయన అభిమానం బాగున్నది సారు. ఆయన మంచోడు, అభిమానం. ఓకే. సో వారి మీరు నమ్మకం కొద్దీ మీరు ఓటేశారు. సో వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ నుండి? కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఈ గ్రామ సర్పంచ్గా గెలిచిన పొన్నం అనిల్ గౌడ్ దగ్గర ఉన్నాము. వారి ఊర్లో ఉన్నాం. సో వారి గురించి వారి ప్రజలు ఏమంటున్నారో వారి మాటను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మా అన్న గెలిచిండు. మొట్టమొదటిగా పొన్నం అనిల్ గౌడ్ మొట్టమొదటిగా సర్పంచ్గా గెలిచిండు. ఆయనకు మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అంటే ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వారు గెలిచారు కదా, ఈసారి అభ్యర్థిగా గెలిచారు. సో వారిని మీరు కోరుకునేది ఏంటి అసలు? మేము కోరుకునేది మాకు అందుబాటులో ఉండి ఆయన పని చేయాలని కోరుకుంటున్నాం. అమ్మ, ఇక్కడ ఇంకొక విషయం విన్నాము, ఆడపెళ్ళి జరిగితే 5,016 ఇస్తామన్నారు కదా. సో దాని గురించి మీ అభిప్రాయం? ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వెనుక అస్సలు తగ్గాడు. ఆయన మాట అన్నాడు అన్నదంటే ఖచ్చితంగా నెరవేరుతాడు. ఇంకొకటి విన్నామమ్మా, ఇక్కడ అట్లాగే మేనిఫెస్టోలో పెట్టారు 5,016లో ఎవరైతే ఆడపాప పుడతారో, ఆడపిల్ల పుడతారో వారికి 5,016 ఇస్తానని అన్నారు. సో ఆ పథకం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పథకం కూడా నెరవేరుస్తాడు. మాకు అంత ముందుకే పదవిలో లేనప్పుడే మాకు పనులు ఎన్నో చేసి పెట్టిండు. ఇప్పుడు పదవిలోకి వచ్చిండంటే వెనుకని చేయనేయ్యాడు. ఆయన మాట ఇచ్చిందంటే తప్పడు. అట్లా ఇంకొకటి ఇక్కడ ఒక సమస్య, ఊరికి పెద్ద సమస్య ఉందని విన్నాము, కోతుల సమస్య అని చెప్పేసి అని పెట్టారు. సో అది కూడా మీరు ఎట్లా చూడవచ్చు? దీన్ని ఆయనే పట్టిస్తా అన్నాడు. వీటిని ఈ సమస్యలే కాకుండా ఇంకే కొత్త ఏమన్నా ఏం కోరుకోవాలనుకుంటారు? వాటి నుండి అంటే ఏం మీకు విముక్తి కావాలనుకుంటున్నారు సమస్యలు? మాకు కోతుల సమస్య ఒకటి, అది నెరవేరుస్తా అన్నాడు. మహిళా సంఘాలు, హాస్పిటల్ మాకు అందుబాటులో మాకు హాస్పిటల్ తీసుకొస్తా అన్నాడు. అది పూర్తి చేసి డాక్టర్లను కూడా ఇక్కడ అందుబాటులో మాకు 5 నిమిషాలల్లో పోయి చూపించుకోవడానికి అందుబాటులో ఉంచుతానన్నాడు. అట్లా మహిళా సంఘం కట్టిస్తా అన్నాడు. అది అసంపూర్తిగా మిగిలిపోయింది, అది కూడా తీసుకొస్తా అన్నాడు. ఇంకా మాకు అమ్మ, ఇంకా ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ సమస్యలు కానీ ఇలాంటివి ఏమున్నాయి? రోడ్ సమస్య ఉంది. అంటే ఇప్పుడు నీళ్లు మాకు బాగా వచ్చినప్పుడు కొన్ని ఇండ్లు నీళ్ళలో మునిగిపోతున్నాయి. అది కూడా సమస్య పూర్తి చేస్తాడు. ఓకే, ఈ ఊరికి సంబంధించి రావడానికి, ఇప్పుడు మెయిన్ హైవే నుండి రావడానికి ఇక్కడ ఒక బ్రిడ్జి ఉందని విన్నాము, చాలామంది చెప్తున్నారు. సో ఆ బ్రిడ్జి గురించి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు పోకలపల్లెది ఒకటి బ్రిడ్జి ఉంది, పెచ్చెరువుదు ఒకటి బ్రిడ్జి ఉంది. అది 2 కట్టిస్తా అని మాట ఇచ్చిండు. కట్టిస్తాడు, పూర్తి చేస్తాడు. ఇంకేం సమస్యలు ఉన్నాయి మేడం? మాకా చివరిగా మీరు మీ సర్పంచ్ అభ్యర్థికి, మీ ఉప సర్పంచ్ అభ్యర్థికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మాకు ఉప సర్పంచి సర్పంచి ఇద్దరు మాతోటి అండగుండి మా దాంట్లో కలిసిపోయి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. మా కన్నదమ్ములోలే, తండ్రోలే, అందరూ మా తోడబుట్టి అక్కయ్యలకు తోడుగా, అన్నగా, తమ్మునిగా, కొడుకుగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇదండి వారి మాటల్లో తెలుసుకున్నాం. వారి గ్రామ ప్రజలు ఏం కోరుతున్నారంటే, సో మాకైతే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఫుల్ఫిల్ చేసి రానున్న రోజుల్లో అందుబాటులో ఉండి విద్య కానీ, వైద్యం కానీ, అలాగే రోడ్లకు సంబంధించిన కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అలాగే బ్రిడ్జ్లకు సంబంధించిన విషయాలన్నింటిలో వాళ్ళు ఇవి నెరవేరుస్తారని మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి కోరుకుంటున్నారు. ఓవర్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.